లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నోటిలో ముల్లోకాలు చూపిన కన్నయ్య. వెన్న, పాలు, పెరుగు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. గోపికలు ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి ఉట్టి మీద పాలను, పెరుగును, వెన్నను జురుకునేవాడు. ఎత్తులో ఉన్న ఆ ఉట్టి అందకపోతే రోకలితో దాన్ని కొట్టి కుండలు పగిలి పాలు, పెరుగు కిందకి ధారగా పడితే నూర్పట్టి తాగేవాడు. గోపికలు వస్తే అందకుండా పరిగెత్తి పారిపోయేవాడు. కోపంతో వారు యశోద మీద మూకుమ్మడిగా దాడెత్తి కృష్ణుడి అల్లరిని కథలు కథలుగా చెప్పేవారు. బాలకృష్ణుడి మీద పితూరీలు వినలేకపోయేది యశోద. చెవులు మూసుకునేది. ఇక ముందు ఇలా జరగదులే అని నచ్చచెప్పి కృష్ణుడు కనిపిస్తే కొడదామని అనుకుంది. తల్లి కేకేసి పిలిస్తే పలికేవాడు కాదు. ఎక్కడ దాగున్నాడో ఏమో ఎవరికీ తెలిసేది కాదు. ఆమె కోపం తగ్గేంత వరకు వచ్చేవాడు కాదు. అమ్మ కోపం తగ్గిందని అనుకున్నాక ఆకలి అంటూ వచ్చి యశోదను పెనవేసుకుపోయేవాడు. గోపికలు తన మీద తల్లికి చెప్పే చాడీలన్నీ అబద్ధాలని నిరూపించాలనుకున్నాడు కృష్ణుడు. అందుకు ఒకరోజు దొంగతనం చేస్తూ కావాలనే గోపికలకి దొరికిపోయాడు. కృష్ణుడు నాకు దొరికాడంటూ దొరికిన కృష్ణుడు వెంట పెట్టుకుని గోపికలు యశోదను కలిశారు. తీరా చూస్తే యశోద దగ్గర కూడా ఓ కృష్ణుడున్నాడు. బుద్ధిగా వెన్నముద్దలు తింటున్నాడు. ఏం చెప్పి నమ్మించాలి యశోదని? నీ కొడుకు అల్లరి చేశాడు, ఇదిగో వెంట పెట్టుకుని వచ్చాను చూడంటే ఏడీ కృష్ణుడు? అనేక రూపాల్లో ఉన్న కృష్ణుడు అంతర్ధానమై ఒక్కడై బిక్కుబిక్కుమంటూ తల్లి చాటున ఉండడం చూసిన గోపికలు అయోమయానికి లోనయ్యారు. అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించి నిష్క్రమించారు. కృష్ణుడు ఒక్కసారి ఆడుకుంటూ బోర్లా పడ్డాడు. అలా పడడంతో పెదవులకు మన్ను అంటింది. అంటిన మన్నును చప్పరించి చూశాడు. అదో రకం రుచితో బాగుంది. మన్నును గుప్పెడు తీసుకుని తినసాగాడు. అది అన్నయ్య రాముడు చూశాడు, వద్దన్నాడు. కృష్ణుడు వినలేదు. గోపబాలకులు కూడా కల్పించుకుని వద్దన్నారు. వినకుండా మరో గుప్పెడు అందుకున్నాడు కృష్ణుడు. తల్లిని సమీపించాడు రాముడు. గోపబాలకులు కూడా అతన్ని అనుసరించారు. అమ్మా తమ్ముడు కృష్ణుడు మన్ను తింటున్నాడే అన్నాడు. అవునమ్మా, గుప్పెళ్ళ కొద్దీ తీసుకుని తింటున్నాడు, వద్దని చెప్పినా వినిపించుకోవడం లేదన్నారు గోపబాలకులు. కోపంతో కృష్ణుడెక్కడా అని అడిగింది యశోద. అక్కడ అంటూ చూపించారు. అక్కడికి పరుగు తీసింది యశోద. మన్ను తిన్న కృష్ణుడిని దండించాల్సిందే అనుకుంది యశోద. కృష్ణ గట్టిగా అరిచింది. చేతిలోని మన్నుని విసిరేసి చేతిలో దులుపుకుని అమాయకంగా చూశాడు కృష్ణుడు. మన్ను తినకూడదని, తింటే అనారోగ్యమని నీకెన్నిసార్లు చెప్పానురా, విన్నావా? ఎందుకు వింటావు? నువ్వు వినవు. నీకెలా చెప్పాలో నాకు తెలుసు, పద చెబుతానంటూ కృష్ణుడిని రెక్కపట్టి లాగింది యశోద. ఏడుపు ముఖం పెట్టాడు కృష్ణుడు. మన్ను తినలేదన్నాడు. నా మాట నమ్మట్లేదు కదా? సరే, నా నోరు చూడు, నీకే తెలుస్తుంది అంటూ ముందు చిన్నగా తెరిచి తర్వాత ఒక గుహలాగా బాగా విప్పార్చి నోరు చూపించాడు కృష్ణుడు. ఆ నోటిలోకి చూసి యశోద విస్తుపోయింది. భూమి, ఆకాశం, పర్వతాలు, సముద్రాలు, సూర్య చంద్రగ్రహాలు, నక్షత్రాలు, సకల చరాచర భూతజాలం, సమస్త లోకాలు, తను నివసిస్తున్న గోకులం కూడా కృష్ణుని నోటిలో కనిపించాయి. యశోదకు దిగ్భ్రాంతితో నోట మాట రాలేదు. ఏమిటిదంతా? చిన్ని కృష్ణుడి నోటిలో సమస్త లోకాలు కనిపించడం ఏమిటి? ఇది కళా నిజమా? యశోదకు కళ్ళు మూతలు పడ్డాయి. మాయకు లోనైంది. అప్పుడు ఆమెకు అంతటా తనేనన్న శ్రీహరి గొంతు వినవస్తుంటే యశోద రెండు చేతులు జోడించి కృష్ణుడికి నమస్కరించి సమస్తానికి ఆధారభూతుడైన శ్రీమన్నారాయణుని శరణు వేడిన మరుక్షణం మాయ వీడిపోయింది. విశ్వరూపాన్ని ఉపసంహరించాడు కృష్ణుడు. నోరు మూసేశాడు. మామూలు పిల్లాడైపోయాడు. ఏడుపు నటించాడు. యశోద తల్లి హృదయం తల్లడిల్లింది. కృష్ణుడిని దగ్గరగా తీసుకున్నదామె. లాలించి ముద్దు చేసింది. కృష్ణం వందే జగద్గురుం.